నగరంలోని సోనో విజన్ మొబైల్ షోరూమ్ లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 2 రోజుల్లోనే ఛేదించారు. షోరూమ్ లో చోరీకి గురైన 1,50,00,000 విలువైన 195 మొబైల్ ఫోన్లు, 5 యాపిల్ ట్యాబ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. జార్ఖండ్, నాగ్పూర్ ప్రాంతాలకు చెందిన బృందాల సహకారంతో నిందితులను గుర్తించారు. బంగ్లాదేశ్ సరిహద్దులో దొంగతనాలకు ఉపయోగించే ప్రత్యేక పద్ధతిలో ఈ చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. చోరీకి ఉపయోగించిన పరికరాలు, ఇతర ఆధారాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి మరిన్ని చోరీల వివరాలను రాబట్టేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. వ్యాపార సంస్థలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని ఎస్పీ సూచించారు. ఆగస్టు 8వ తారీఖున సోనీ విజన్ తిరుపతిలో జరిగిన ప్రాపర్టీ అఫెన్స్, ఎస్పెషలీ వాల్ని బ్రేక్ చేసి దాదాపు 200 మొబైల్స్ అండ్ తర్వాత ట్యాబ్స్ తీసుకెళ్ళడం జరిగింది. సుమారు 1,50,00,000 విలువ చేసే మొబైల్స్ని తీసుకెళ్ళడం జరిగింది. ఇమ్మీడియట్గా ఎటువంటి క్లూస్ ఇమ్మీడియట్గా లభించకపోయినా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని, తర్వాత మాన్యువల్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మరియు అడిషనల్ ఎస్పీ తిరుమల, తర్వాత సిసిఎస్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో, డిఎస్పీ తిరుపతి ఆధ్వర్యంలో ఇమ్మీడియట్గా ఇటువంటి అఫెన్సెస్ ఎక్కడ చేస్తారు, ఎక్కడ ఇంతకుముందు జరిగినాయనే కోణంలో దర్యాప్తు చేస్తూ పశ్చిమ బెంగాల్ మరియు జార్ఖండ్ మరియు నాగ్పూర్కి ఇమ్మీడియట్గా టీమ్స్ పంపడం జరిగింది. ముఖ్యంగా ఈ అఫెన్స్లో 5 మంది పాల్గొన్నారు. టీమ్స్ అక్కడ వెస్ట్ బెంగాల్ మరియు జార్ఖండ్ బార్డర్లో, ముఖ్యంగా జార్ఖండ్ షోహెబ్గంజ్ జిల్లా మరియు పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ డిస్టిక్లో ఎక్కువగా అక్కడ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం. ఈ అఫెన్సెస్ ఎక్కువగా ఇంతకు ముందు జరిగిన అఫెన్సెస్ అన్నీ కూడా మాల్దా మీదుగా నేపాల్ లేదా బంగ్లాదేశ్కి ఎక్కువగా తరలించారు. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వచ్చిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని పూర్తిగా అనలైజ్ చేసి ఆలం షేక్ అనే వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఆలం షేక్ అనే వ్యక్తి షోహెబ్గంజ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఆఫీసర్స్ ఈ అఫెండర్స్ అక్కడికి మెటీరియల్ తీసుకెళ్ళక ముందే అక్కడికి చేరడం, లోకల్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం, ఇంటాక్ట్ ప్రాపర్టీని ఫరక్కా పోలీస్ స్టేషన్ లిమిట్లో, వెస్ట్ బెంగాల్ ఫరక్కా ముర్షిదాబాద్ డిస్టిక్ లిమిట్స్లో అక్కడ ఉన్న ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకొని టోటల్ మెటీరియల్ని 4 ముద్దాయిలు, ముఖ్యంగా షోహెబ్గంజ్ డిస్టిక్ నుండి 3 మెంబర్సు, ముర్షిదాబాద్ జిల్లా నుండి 1 వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. టోటల్ మెటీరియల్ని కూడా మళ్ళీ అక్కడ లోకల్ మ్యాజిస్ట్రేట్ యొక్క వారెంట్ తీసుకొని ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఇక్కడ తీసుకురావడం జరిగింది. టోటల్ మెటీరియల్ అంతా కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం కూడా జరిగింది. ఈ అఫెన్స్లో ఆఫీసర్స్ అందరూ కూడా చాలా డెడికేటెడ్గా పనిచేయడం జరిగింది. అందులో ఈ ఆలం షేక్కి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి ఇక్కడ కూడా ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర కూడా 20 మొబైల్స్ వరకు రికవర్ చేయడం కూడా జరిగింది. టోటల్గా ఈ అఫెన్స్లో ద్వారా ముఖ్యంగా టెక్నాలజీని ఎక్కువగా షాప్స్, అంటే వాల్యూ ఉన్న షాప్స్, ముఖ్యంగా సోనీ విజన్ కానీ గోల్డ్ షాప్స్ కానీ ఇవన్నీ కూడా టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సీసీ కెమెరాస్ కానీ లేదా ఇంకా అలారంని పూర్తిగా అలర్ట్ చేయడం కానీ ఉండాలి. ఈ అఫెన్స్ ద్వారా జిల్లాలో ఉన్న మేజర్ ఇన్స్టాలేషన్స్ అన్నింటినీ కూడా ఒక మీటింగ్ పెట్టి వారిని కూడా ఖచ్చితంగా అలర్ట్ చేయడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో దాదాపు 1,50,00,000 ప్రాపర్టీ సెల్ ఫోన్స్ని ఇక్కడ నుండి వెస్ట్ బెంగాల్ బార్డర్కి తీసుకెళ్ళి బంగ్లాదేశ్కి తరలిస్తుండగా, మాల్దా ఏరియాలో తరలిస్తుండగా ఫరక్కా పోలీస్ స్టేషన్ నుండి వారికంటే ముందే పోలీసు వారు టెక్నికల్ ఆధారాల ద్వారా చేరుకొని టోటల్ ప్రాపర్టీని రికవరీ చేసి మళ్ళీ తిరుపతి జిల్లాకు తీసుకొచ్చి సోనీ విజన్ వారికి అప్పజెప్పడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆఫీసర్స్ అందరూ
ముఖ్యంగా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, అడిషనల్ ఎస్పీ తిరుమల అండ్ డిఎస్పీ తిరుపతి అండ్ టీమ్, సిసిఎస్ టీం అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. తప్పకుండా తిరుపతి జిల్లా పోలీస్ రాబోయే రోజుల్లో ఇటువంటి అఫెన్సెస్ అన్నింటినీ కూడా జరగకుండా ముందు ప్రికాషన్స్ తీసుకోవడం, జరిగితే తప్పకుండా వాటిని రికవరీ చేయడంలో ముందుంటామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇందులో లీడ్ చేసిన ఆలం షేక్ అనే వ్యక్తి జార్ఖండ్కి సంబంధించిన వ్యక్తి, షాహెబ్గంజ్ జిల్లా జార్ఖండ్కి సంబంధించిన వ్యక్తి. ఇతను మహారాష్ట్ర, తర్వాత జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు. గ్యాంగ్స్టర్గా ఇతను ఐడెంటిఫై అయ్యాడు. ఇతని మీద 2 సార్లు పీడియాట్ కూడా పెట్టడం జరిగింది యూపీలో. ఇతను ఇంకా ఏమన్నా అఫెన్సెస్ చేశాడేమో ఇప్పుడు విచారణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగిన కేసెస్ని కూడా విచారించడం జరుగుతుంది. అతను కూడా జార్ఖండ్ సంబంధించిన వ్యక్తి, ఇక్కడ పనిచేయడానికి వచ్చాడు. అతను ఇక్కడ సహకరించడం జరిగింది. తప్పకుండా ఇతన్ని ఇంకా ఫర్దర్ ఇంటరాగేట్ చేసి ఆ రాష్ట్రాలకు కూడా పంపించడం జరుగుతుంది. ఇక్కడ కూడా పీడియాట్ పెడతాం మేము. అటువంటి సమాచారం ఏం లేదు. నార్మల్గా వీళ్ళు అలా చూసుకుంటారు. ఇవి ఎక్కడ వీళ్ళకి కంఫర్టబిలిటీగా ఉంటుంది అఫెన్స్ చేయడానికి చూసుకొని చేస్తారు.